నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, న్యాయస్థానము ఏదైనా ఒక సివిల్ కేసులో విచారణ జరిపించే ఆర్డర్లలో, తీర్పులలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సవరణ చేసే అవకాశం ఉంటుందా, సవరణ చేయమని కోరే వెసులుబాటు మనకు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 152 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక న్యాయస్థానము ఒక సివిల్ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో విచారణ జరిపి వాదోపవాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వుల కోసం ఒక ఆర్డర్ను జారీ చేయవచ్చు, లేదా ఒక తుది తీర్పుని, ఒక డిక్రీని వెలువరించే అవకాశము ఉంటుంది. ఇలా ఒక ఆర్డరు లేకపోతే ఒక డిక్రీని వెలువరించినప్పుడు అందులో ఏవైనా సాంకేతికపరమైనటువంటి అంటే క్లర్కికల్ మిస్టేక్స్ జరిగినా, గణాంకపరమైనటువంటి అంటే సంఖ్యాపరమైనటువంటి నెంబరింగ్స్ రాయడంలో ఏవైనా మిస్టేక్స్ జరిగితే, అవి యాదృచ్ఛికంగా జరిగినట్లయితే వాటిని సవరణ చేయడానికి న్యాయస్థానానికి అధికారము ఉన్నది. అది ఆర్డర్లో కావచ్చు, లేకపోతే డిక్రీలో కావచ్చు. అవి తప్పులు జరిగాయి, వాటిని సవరణ చేయమని చెప్పి మనము ఒక పిటిషన్ను ఫైల్ చేస్తే న్యాయస్థానం వాటిని సవరణ చేసే వెసులుబాటుని, అధికారాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఆ డిక్రీ యొక్క, ఆ ఆర్డర్ యొక్క స్వభావాన్ని మార్చడానికి మాత్రం అవకాశం ఉండదు. కేవలము క్లరికల్ మిస్టేక్స్, ఆర్థమెటికల్ మిస్టేక్స్ జరిగితే వాటిని మాత్రమే న్యాయస్థానము సవరణ చేస్తుంది.